ఇది మంచి పరిణామం కాదు, ఈ రకంగా చర్చించుకోవడం కూడా ఇబ్బందికరంగా అందరికీ ఉండే పరిస్థితి అని మీరేమంటారు? సార్ నేనేమంటానంటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మంచిని పక్కన పెట్టేసి చెడును మాత్రమే మాట్లాడతారు. మేము ఎక్కడా మహిళలను కించపరిచి మాట్లాడలేదు. మహిళల పట్ల ఇలా ప్రవర్తిస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడారు తప్ప మహిళల్ని ఎక్కడ కించపరిచి మాట్లాడారు? ఆ భార్యల గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడారా? వాళ్ళ అట్టాటోళ్ళు ఇట్టటోళ్ళు అని చెప్పాడా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని చెప్పారు తప్ప దాన్ని పక్కన పెట్టేసి ఏదో మహిళలందరినీ కించపరిచినట్టుగా మాట్లాడుతుంటే అది చాలా తప్పు. అదంతా చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి ఎక్కడ తప్పుగా, నాకు కూడా ఆడపిల్లలు ఉంటున్నారు, ఇలా చేస్తే ఇలా వ్యక్తిత్వం ఇలా చేస్తే తప్పు కదా అని అన్నారు. దానికి ఆయన తప్పు చేయట్లేదు, ఇది మంచిదే, పవన్ కళ్యాణ్ గారు చేసుకునేదంతా మంచిదే అని చెప్పండి. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. దాని గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు దాంతో పాటు గంటన్నర సేపు మాట్లాడితే దాంట్లో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దీని గురించి మాట్లాడారు. మిగతా విషయం గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2019 ఎలక్షన్ల ముందర ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు లోకేష్ కోసం హెరిటేజ్ సంస్థలో లక్షల కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఆయన పర్సనల్ గా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు, ఈ దేశంలోని ఈ ప్రపంచంలో లేడని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి సపోర్ట్ చేసిన వ్యక్తి అవినీతిని ప్రోత్సహించినట్ట, అవినీతిని పారదోలినట్ట చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. దాన్ని ఎంత పక్కన పెట్టేసి అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చేసింది 2014 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం అండి. ఆయన పార్టీకి సంబంధించి ఆయన పార్టీ స్థాపించుకున్నారు, ఏ విధి విధానాలు పాటించాలన్నది ఆయన సొంత విషయం. ఆ రకంగా వాళ్ళకి ముందుకు వెళ్తారు. మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, మీకు వచ్చిన ప్రాబ్లంలు ఏంటి అన్నది పదే వాళ్ళు మాట్లాడుతున్న అంశం. వర్మ గారు మీరు క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఆయన ఇష్టం అంటే ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం, ఆయన సొంతం కోసం. ఓకేనండి, ఆయన ఎవరినో ఓకే మీరు అనుకున్నట్లుగా ఎవరినో సీఎం చేయడానికి ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఆ పార్టీ కదా, మీది కాదు కదా. దగ్గరికి వచ్చి మమ్మల్ని విమర్శించి అవును సార్, ప్రజలు ఆయన సొంత పార్టీ, ప్రజలు మా పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించాము. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ ఓడించాలని అంటారు కదా. లక్షల కోట్లని ఇందాక అన్నాడు. ఒక్క నిమిషం వర్మ గారు, మీరు నన్ను క్వశ్చన్ వేశారు, దానికి సమాధానం చెప్తున్నా. లక్షల కోట్లు అని ఏదో మాట్లాడుతున్నా. పెద్దలకు అందరికి చెప్పదలుచుకునేది ఏంటంటే లక్షల కోట్లు ఏదైతే ఏ విధంగా కేసులు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. ఎవరిని ఎదిరించింటే, కాంగ్రెస్ పార్టీని ఎదిరించింటే, సోనియా గాంధీని ఎదిరించింటే ఏ విధంగా కేసులు వచ్చాయో అందరికీ తెలుసు. హనుమంత్ రెడ్డి గారు, అందుకనే నేను ఏమంటానంటే ఎక్కడన్నా ఇలాంటి డిబేట్లకు వచ్చినప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు ఒక మంచి ప్లేస్లో ఆ సిగ్నల్లో ఉంటే మీకు కొద్దిగా అర్థం అవుతుంది. నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నాను, నేను చెప్పేది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. నేను అనేది ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారండి, అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తాము అంటారు. 1,00,000 కోట్ల రూపాయలు అని వాళ్ళు అన్నారనుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయిరా బాబు, వచ్చి చూసుకుంటూ వెళ్ళు. ఆ రకంగా ఏమైనా సెటైర్లు వేయచ్చు, లేకపోతే నువ్వు నిరూపించి నీకు దమ్ము ఉంటే ఎక్కడ నేను అవినీతి చేశానో, ఎక్కడ ఏం చేశానో అని చెప్పి అలా మాట్లాడాలి. 1,00,000 కోట్ల రూపాయలని ఆయన అంటే నీకు 3 పిల్లలు కదా అని ఈయన, ఇంకొకరు ఎవరెవరు పుట్టారు అని మరొకరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ రకంగా మీ అమ్మను వదిలేసావు, చెల్లిని వదిలేసావు అని చెప్పి ఆయన సెటైర్ రేటు. ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్ అంటున్నాను. వర్మ గారు 1,00,000 కోట్ల గురించి అడిగితే 1,00,000 కోట్ల గురించి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. మీరు 45,000 కోట్ల రూపాయలు ఆస్తులు అటాచ్ చేశాడంటే దాంట్లో 10% ఇవ్వండి, మీకు ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ సంతకం పెడతా అని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేకుంటే మీరు వచ్చి ఆ సవాల్ని స్వీకరించి ఆ 10% ఇచ్చి అన్ని ఆస్తులన్నీ రాయించుకోండి, తప్పేం లేదు కదా. ఆ సవాలు మాట్లాడినప్పుడు మాత్రం మీకు ఏదైతే టీవీలకు అవన్నీ సవాల్ విసిరినా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది, 10% ఇవ్వండి రాసిస్తానని చెప్పాడు. దానికి సవాల్ విసిరిన 1,00,000 కోట్లు అంటున్నారు కదా. ఆయనకి ఏం ఆస్తులున్నాయి అన్ని ఆస్తులకు సంతకం పెట్టి ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను, పెట్టమని చెప్పండి. అలా కాకుండా ఏదో ఒక రకంగా విమర్శించాలి కాబట్టి ఖచ్చితంగా విమర్శిస్తామంటే విమర్శించుకోమని చెప్పండి.
దాన్ని ప్రజలు హర్షించారా, విమర్శించారా, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టారు? సో ఈ రకమైన కాదండి, ఈ రకమైన మాటలకి పడే అవకాశం ఉంటుందా? ఇదే కొనసాగుతుందా? పర్సనల్ గా కుటుంబాల విషయాలు మాట్లాడడం అన్నది వర్మ గారు మీరు నీతులు భలే చెప్తారు సార్. మనం నీతులు చెప్తా ఉంటాం, మనం మాత్రం మళ్ళీ పొద్దున్న లేచాంచి అదే డిస్కషన్. గంటన్నర సేపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఏ అంశాన్ని తీసుకోకుండా ఈ అంశాన్ని తీసుకొని దీని గురించే మాట్లాడదామని మీరు చెప్పి ఏంటంటే నోరుతో ఈ విషయమే మాట్లాడడానికి చర్చ పెట్టడానికి కారణం వినండి. ఒక్క నిమిషం వినాలండి. మీరు మాట్లాడారు కదా, మీకు నేను సమాధానం చెప్పాలి కదా, చెప్పకపోతే బాగోదుగా, మీరు మళ్ళీ బాధపడతారు. నేనేం సమాధానం చెప్పలేదు. నేను ఈ విషయం చర్చ పెట్టడానికి కారణం ఇది మంచి పరిణామం కాదురా స్వామి. ఎవరు మాట్లాడినా, అది సీఎం స్థాయి మాట్లాడినా, చిన్నపిల్లలు మాట్లాడినా, వేరే వాళ్ళకన్నా మనం ఇచ్చే మెసేజ్ ఇది కాదు. 5 కోట్ల మంది ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు, మనకు అధికారం ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, ఇప్పుడు మీకు ఇచ్చారు, రేపు ఎవరికి ఇస్తారో వాళ్ళ ఇష్టం. సో ఒక మంచి రాజకీయాలకి తెరలేపుదాము, ఒక మంచి సంస్కృతికి తెరలేపుదాము. ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అన్నది దాని మీద చర్చ జరగాలి. లేకపోతే ఆయన మాట్లాడారండి అయిపోయిందంటే కాదుగా. మీరు అడిగారు కదా క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మహిళలను ఈ విధంగా కించపరిచి ఆట వస్తువులు మాదిరిగా చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు అవసరమా అన్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ అనిపిస్తే పవన్ కళ్యాణ్ గారు చేసింది కూడా చెప్పు తీయడం తప్పు చేయడం తప్పని చాలా సార్లు మాట్లాడేవండి. ఆయన రేపు మళ్ళీ చెప్పు తీస్తే అది తప్పు అని చెప్తాం. నేను అదే చెప్తున్నానండి. హనుమంత్ రెడ్డి గారు రేపు మళ్ళీ ఆయన చెప్పు తీస్తే వినండి. అరే వినాలి, రేపు మళ్ళీ ఆయన చెప్పు తీస్తే అది తప్పు అని చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. అయ్యా వినయ్యా స్వామి, ఆయన చెప్పులు తీస్తాడు, ఆయన చేసింది తప్పు అని చెప్పుకోలేక చెప్పులు తీస్తాడు, ఇంకోటి తీస్తా ఉంటాడు. ఆయన తీసేది తప్ప వేరేది ఏం లేదు కదా. ఇదే వాళ్ళ తల్లి గురించి మాట్లాడిన నారా లోకేష్ గారిని మాట్లాడిన మాటలు, ఈ రోజు అక్కడ చేర్చుకున్న మాటలు, ఇవన్నీ దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇదే మహిళల గురించి మాట్లాడుతున్న వీళ్ళందరికీ ఒక్క నిమిషం వర్మ గారు, మీరు శర్మిలమ్మ గారి గురించి, వ్యక్తిగత జీవిత హననం గురించి, వ్యక్తిత్వం మీద ఇదే టీడీపీ వాళ్ళు, ఇదే లోకేష్ గారు, ఇదే బాలకృష్ణ ఇంట్లో నుంచి, బాలకృష్ణ కూడా 2 బిడ్డలు ఉన్నారు, బాలకృష్ణ ఇంట్లో నుంచి అదే శర్మిలమ్మ గారి గురించి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారో దానికి కూడా సమాధానం చెప్పండి. ఎవరు చేసినా తప్పే అంటున్నాండి, మీరు మళ్ళీ అభివృద్ధి తీసుకొస్తారు. ఎవరు చేసినా తప్పే, అరే ఎవరు చేసినా తప్పే అని కదా హనుమంత్ రెడ్డి గారు. ఎవరు చేసినా తప్పే అని చెప్తున్నామండి. వాళ్ళు సూపర్ గా చేశారండి, మీరు సూపర్ గా చేయలేదని మేము చెప్పట్లేదు, అది చెప్పడానికి మేము ఇక్కడ కూర్చోలేదు. చెప్పండి, అరే ఎవరు చేసినా తప్పే అని కదా చెప్పేది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బాధ్యత ఇంకా మీకు ఎక్కువ ఉండాలి, అది కదా మాట్లాడుకుంటే. మేము ఎక్కడ మహిళలను కించపరిచి నాగేంద్ర గారు వక్రబుద్ధితో చూస్తే మీరు నాగేంద్ర గారు మాకేం అర్థమైతే చెప్పండి. మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను ఈ విషయంలో